హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో పప్పుల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా పిలుస్తారు. పప్పు పులుసు అంటారు, పప్పుచారు అంటారు, వివిధ రకాలుగా పిలుస్తారు. మా ఏరియాలో మాత్రం పప్పుల పులుసు అంటాము. ఈ రెసిపీ చెప్పబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనకు కావాల్సినంత పప్పుని కుక్కర్లో వేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కలపకుండా అలానే ఉంచాలి, దీనివల్ల పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత పప్పు మంచిగా ఉడికిపోతుంది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది పప్పు. పప్పు గట్టిగా ఉంది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేయాలి, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుకు మాత్రమే సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇవి రెండు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు ఏదైనా కొంచెం ఇలా ఉడకనట్టు ఉంటే పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు అనేది పేస్ట్ లాగా మంచిగా మెత్తగా అయిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసి ఈ కర్రీ మొత్తానికి సరిపడా పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలా కట్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి, మరి ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ పప్పులోకి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునిక్కాడ ముక్కలను ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. వీటన్నింటిని పక్కన పెట్టుకున్న తర్వాత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా వేడి కాగానే ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత కొద్దిగా బండ పువ్వు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి ఇవి కూడా మంచిగా వేగనివ్వాలి. అలాగే కర్రీకి సరిపడా పసుపు వేయాలి. మనం ఆల్రెడీ పప్పులో వేసాం కదా, దాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, దీనివల్ల అన్ని వైపులా ముక్కలు ఉడికిపోతాయి, అలాగే అడుగంటకుండా ఉంటుంది. కొద్దిసేపటికి మూత తీసి చూస్తే ఆయిల్లో ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో. ఇలా అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని వేయాలి. ఇది కూడా వేసి మంచిగా కలుపుకొని దీనిని కూడా ఆయిల్లో మూత పెట్టి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ప్లేస్లో పొడికారాన్ని కూడా వేసుకోవచ్చు. పొడికారం వేసుకున్న వాళ్ళు ఇలా వేసి ఒకసారి కలిపేస్తే సరి, మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. పొడికారం తొందరగా ఉడికిపోతుంది కదా. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేయాలి.
ఇక్కడ నేను పాత చింతపండు యూజ్ చేస్తున్నాను, అందుకే ఇలా నల్లగా ఉంది. పల్లెటూళ్ళలో చింతపండు సీజన్ టైంలో తీసుకొని దాన్ని స్టోర్ చేస్తూ ఉంటారు. అలా స్టోర్ చేసినప్పుడు ఇలా నల్లగా మారుతుంది. ఒకవేళ ఇలా నల్లగా కాకుండా ఉండాలంటే మనం తీసుకున్న చింతపండుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇప్పుడే కొంకొచ్చామా అన్నట్టు ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా. ఈ టిప్ నాకు తెలుసు, కానీ మా ఫ్రిడ్జ్లో ప్లేస్ లేకపోవడం వల్ల పెట్టలేదు, అందుకే ఇలా నల్లగా అయిపోయింది. నెక్స్ట్ టైం ఫ్రిడ్జ్లోనే పెడతా ఖచ్చితంగా. ఇలా పులుసు వేసి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా ధనియా పౌడర్, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ పప్పులో కూడా యాడ్ చేసాము, చూసి వేసుకోండి. ఇదే టైంలో ఇలా లేత కరివేపాకు కొమ్మలను కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా కొమ్మల్లాగా వేయడం ఇష్టం లేకుంటే ఆకులను కూడా వేసుకోవచ్చు. కొద్దిసేపటికి ఇలా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికే టైంలో కొద్దిగా మెంతి కూర కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మెంతి కూర లేకపోతే మొదట తాలింపు వేసేటప్పుడే కొద్దిగా మెంతులు వేసుకుంటే సరి. ఇలా పప్పు మంచిగా మసులుతున్న టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు వేసి మరొకసారి మంచిగా కలుపుకొని ఒక 10 to 15 minutes మంచిగా ఉడికించుకోవాలి. ఈ పప్పు పులుసు ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కర్రీ మంచిగా ఉడకకపోతే పులుసు అనేది ఉడకకుండా అది ముక్కలకు పట్టకుండా అస్సలు టేస్ట్ బాగుండదు. తప్పకుండా 10 to 15 minutes లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలి. ఇలా మనకు పైన బొరుసలాగా వస్తుంది కదా, అలా ఉంటే సాల్ట్ తక్కువ ఉందని అంటారు. కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే అది తగ్గిపోతుంది. నేను వేయట్లేదు, మేము తక్కువగా తింటాం కాబట్టి నేను వేయట్లేదు. టేస్ట్ చూసి మీరు కూడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని మరొకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 minutes కదపకుండా అలానే ఉంచాలి. 10 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ సూపర్గా రెడీ అవుతుంది. తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని పక్కన ఆవకాయ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.